పనులున్నాయి మా చేతులు చూస్తాయి వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని గునుగు పూత వెలుగు పూవాసన వెలుగు. పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం. మీ అందరి కోసం నేనే స్వయంగా స్వీట్స్ చేసి తీసుకొచ్చాను. శారదా పట్టుకో. రాధా, నేను ఇక్కడే ఉన్నానక్క. తీసుకో. థ్యాంక్ యూ అక్క. సరస్వతి, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. రజని, అక్క ఇదిగో. లత, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. బాగున్నావా? బాగున్నానక్క. అమ్మ మీనా, సాధారణంగా ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారమ్మా. అలాంటిది ప్రతి వారం వచ్చి నువ్వు ఇలా పిల్లలతో గడపడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, చీకటి తప్ప లోకం తెలియకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరైనా వచ్చి ఓ పలకరింపు, ప్రేమగా ఓ మాట, ఆప్యాయంగా ఓ స్పర్శ అందిస్తే చాలనిపిస్తుంది. అందుకే వీళ్ళ కోసం ప్రతి వారం వస్తూ ఉంటాను. అది నీ గొప్పతనం అమ్మా. కబుర్లు చెప్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రాణి, అక్క, మాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటమ్మా? ఎల్లుండి చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ పుట్టినరోజు. అది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మాకెంతో ఆశగా ఉంది. మేడం అడిగితేనేమో ఫండ్స్ లేవంటుంది. ఏం చేయమక్క? గొప్ప సమస్య వచ్చిందే. నేనున్నప్పుడు నాటిన పూల మొక్కలకి ఇంకా పూలు పూస్తున్నాయా? వెరీ గుడ్. అయితే మీ సమస్య తీరిపోయినట్టే. ఒక పువ్వు ఎంతమ్మా? 5 రూపాయలు. రెండు ఇవ్వండి. ఎందుకు చెప్తాడా? జస్ట్ ఏ బావా, ఎక్కడికి వెళ్తున్నావు? హలో. హలో సురేష్ గారు. అరే, నా పేరు గుర్తుందా? నా డబ్బులతో మీకు టికెట్ కొన్నానుగా, అందుకని గుర్తుంది. అయితే ఆ డబ్బులు ఇవ్వనండి, ఇస్తే మర్చిపోతారు. ఏంటి, పూలు సేల్స్ పెట్టారా? అవునండి, చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కి ఫండ్స్ కలెక్ట్ చేస్తాను. వెరీ గుడ్ కాస్. థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు నిల్చుంటారు? ఈ పువ్వులన్నీ అమ్ముడయ్యే వరకు. మొత్తం ఎన్ని ఉండొచ్చు? 100 ఉండొచ్చండి. ఎంత ఒకటి? 5 రూపాయలు. ఇదిగోండి 500. అన్నీ నాకు ఇచ్చేసి మీరు కొట్టు కట్టేసి బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అండి, తీసుకోండి. సురేష్! వస్తున్నా. ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, రాక్షసి. అదేంటండి? నా పాలిట అదే. ఇవి కొనటంతో నా పేరు ఇంకా బాగా గుర్తుంటుంది అనుకుంటా. ష్యూర్. బాయ్. ఓకే బాయ్. త్వరగా రా సురేష్. వస్తున్నాను కదే, ఏంటి నీ గోల? బ్యూటిఫుల్. అయినా ఏంటి ఇన్ని పూరుకున్నావు? ఏయ్, ఆ అమ్మాయి అమ్మిందనా? కాదు కాదు, ఈ అమ్మాయికి ఇద్దామని. అయ్యా, అమ్మాయి గారు పూనకు వచ్చినట్టు ఆడేస్తున్నారు. ఎందుకని మంచిది, డాక్టర్ని పిలుచుకొస్తాను. డాక్టర్ని పిలవడానికి అదేమో రోగం అనుకున్నావా? అది చిన్నప్పటి నుంచి పట్టానంత ఆనందం వచ్చినా పట్టలేనంత దుఃఖం వచ్చినా అలా డాన్సింగ్ చేస్తుంది. అప్పుడే 4 అయిపోయిందా? నోట్స్ రాసుకోవాలి. ఏంటి నాన్న చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏమి తోచక నీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. రా కూర్చో. నా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? కానీ మామూలుగా రాస్తే ఏంటి నాన్న, నువ్వు బ్రెయిలీలో రాస్తున్నావా? బ్రెయిలీ నీకు ఒక్కదానికే తెలుసు అనుకున్నావా? నాకు కూడా తెలుసమ్మా. చూడు ఎన్ని పేజీలు తయారు చేశానో. నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చమ్మా.
నా కోసం ఎన్ని రాత్రులు మేలుకుని ఎంత కష్టపడి నేర్చుకున్నావు నాన్న. అబ్బే పెద్దగా ఏం కష్టపడలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న. నా కోసం ఎన్నో వదులుకున్నావు, ఎన్నో పోగొట్టుకున్నావు, ఎన్నో మానుకున్నావు, ఎన్నో అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నావు. అవునా? ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం? అమ్మ మీనా, ప్రేమించడం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా, అవతల మనిషికి ఏదో చెయ్యాలనుకోవటం. నిన్ను ప్రేమించే తండ్రిగా నేనీ మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా. నా కళ్ళేవని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్న తండ్రినిచ్చాడు. నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలను నాన్న? చెప్పనా? చెప్పు నాన్న, ఏమైనా చేస్తాను. ఏం లేదమ్మా, నువ్వు బాగా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ నాన్న, ఐ టు లవ్ యూ. ఎంఐఎస్ఎస్ మిస్. అరే రమ్మంట సార్. నిన్న కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా? తాత చావుకు పోయాను సార్. ఓ నీ అబ్బా, ఇప్పుడు అడిగినా తాత చావు అంటావు. ఎంత తాత అయితే మాత్రం ఎన్నిసార్లు వస్తాడరా? మా ముసలోడు చావడు సార్, దగ్గి మమ్మల్ని చంపుతాడు. అయినా నేను వెళ్ళింది మా అత్తగారు ఊరు సార్. తాత చావుకి ఊరు పేరండి. ఊరి పేరా? ఆ, బాగుంది. అయితే మీ అమ్మగారు ఊరి పేరేమిట్రా? నువ్వు చావు. నిన్ను అడగడం నా చావుకు వచ్చింది. రేయ్, ఇంతకీ మేనేజర్ వచ్చాడా, ఆయన వచ్చాడా? వచ్చారండి. ఆ? ఏ మూడ్లో ఉన్నారా? ఆ మూడులోనే ఉన్నారు సార్. మే కమిన్ సార్. ఓ పరబ్రహ్మం, కమాన్ కమాన్. ఏమిటయ్యా పొద్దున్నే ప్రపంచాన్ని తిప్పేస్తున్నావు, ఏమన్నా విశేషమా? విశేషమే సార్. మీరు ఒక చిట్కా కొట్టి నన్ను ముందుకు దోశారనుకోండి, మీ బ్లెస్సింగ్స్తో కోమాలోకి వెళ్ళిపోతాను. ఏమిటి కోమానా? కొంప తీసి ఏదైనా కోక తగిలి కోకా కోలా అయ్యావా? కోకా కోలా కాదండి బాబు, ఏకంగా మజానే. ఫ్రాక్ అండి, మోడర్న్ ఫ్రాకు. ఏంటి ఫ్రాకే? అయ్యి బాబు చంపేసేవయ్యా బాబు. ఫ్రాక్ అన్నా కోకన్నా నాకు షాక్ తగిలిస్తుందయ్యా. మ్యాటర్ ఏమిటో చెప్పు. కూర్చో. ఏం లేదండి, మొన్న మా ఇంట్లో స్నానం చేసి తుండుగుడ్డ కట్టుకుని సూర్యుడికి దండం పెట్టుకుంటున్నా, అంతే. రోడ్డు మీద చాకు లాంటి పిల్ల తళుక్కున మెరిసింది. నమ్మండి, అంత యంగు. ఎంగంటే నీ దృష్టిలో ఓ 40 వేసుకొచ్చా? చచ్చా, టీన్స్ అండి బాబు. 15కి 17కి మధ్యన ఉంటుంది. 15కి 17కి మధ్యన ఆ, అంటే 16. నువ్వు 3 రెట్లు. ఆ? నాట్ బ్యాడ్. అవునండి గురుగారు, నాకు చిన్న డౌటు. సంగతి ఏమిటంటే, ఏంటి? నేను చూడడానికి కొంచెం ఏజ్ లా కనిపిస్తాను కదా, కొంచెం ఏముందిలే. మరి అమ్మాయి అంత సీరియస్ గా నన్నే ఎందుకు ట్రై చేస్తున్నట్టు? నీకో పాయింట్ చెప్పనా? ఆ, పచ్చికాయలు వగర్రుగా టేస్ట్ లేకుండా ఏడుస్తాయి, అవునా? అవును సార్. మరి పళ్ళు మంచి టేస్ట్తో బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా? అవునండి. అంటే ఏంటన్నమాట? కుర్రాళ్ళు పచ్చికాయలు టైప్ అన్నమాట. వగరు తప్ప పొగరు ఉండదు. మరి మనం మంచి పళ్ళు. ఉదాహరణకి నువ్వు బంగినపల్లి అనుకో, నేను నూజివీడి రసం అన్నమాట. అంచేత ముందు నువ్వు ఈ దరిద్రపు కొట్టు గెటప్ తీసేసి మోస్ట్ మోడర్న్ గెటప్లోకి వచ్చాయి. అంటే అంటే చిత్తూరు నాగయ్య గారి టైపు కాదు, హృతిక్ రోషన్. సోగులుగే ఉందిలేండి, సొమ్ములు ఉండద్దు. సొమ్ముల గురించి నువ్వు మర్చిపో, నేను ఉండగాను. గురుగారు, మీ రుణం నేను తీర్చుకోలేను. ఈ డబ్బు మళ్ళీ అడగండి. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి. మనసు ఉండాలే కానీ రుణం తీర్చుకోవడానికి మార్గాలు అనేక ఉంటాయి. మరి ఎలాగండి? ఎలా ఏముంది, ఏ నైటో నువ్వు ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఇదే ఉందిలే, మా ఆఫీసులో మంచి నూజివీడి రసం ఉందని గుర్తు చేయి. సార్, నీదయ్యేకెళ్ళవయ్యా. ప్రొసీడ్ ప్రొసీడ్. ఉంటా. ఫ్రాక్ 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 ఫ్రాక్